ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని తల్లి లక్ష్మి రోజంతా కష్టపడి పనిచేసి తన కొడుక్కి మంచి జీవితం ఇవ్వాలి అని ఆశపడేది. కానీ రాము మాత్రం బడయత అనే మాటనే తెలియని వాడు రోజంతా స్నేహితులతో తిరుగుటో. మద్యం, జల్సాలు ఇవే అతని ప్రపంచం. తల్లి ఇచ్చిన డబ్బు కూడా అలానే వేస్ట్ చేసేవాడు. తన తల్లి కష్టం అతనికి ఎప్పుడు కనిపించలేదు. ఒకరోజు లక్ష్మి అడిగింది. రాము నవ్వుతూ అన్నాడు, ఇంకొంచెం టైం ఉందమ్మా, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఆ మాటలు వినగానే లక్ష్మి మనసు బాగా బాధపడింది. కానీ తన కొడుక్కి ఏం చెప్పలేక నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి, కానీ రాములో మార్పు రాలేదు. తల్లి మాత్రం రోజు రోజుకి బలహీనంగా మారుతుంది. ఒకరోజు పనిచేస్తూ లక్ష్మి అకస్మాత్తుగా పడిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ అన్నాడు, చాలా రోజులు శరీరం ప్రెషర్ని భరించలేకపోయింది. ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. ఇది విని రాము షాక్ అయ్యాడు. తల్లి కోసం ₹1 కూడా సేవ్ చేయలేదు. హాస్పిటల్ బయట కూర్చొని తన గతం గుర్తు చేసుకున్నాడు. తల్లి చేసిన ప్రతి త్యాగం తన కళ్ళ ముందు తిరిగింది. మరుసటి రోజు నుంచి రాము పని కోసం తిరగడమే మొదలుపెట్టాడు. చిన్న పని అయినా సరే తల్లి కోసం అన్నీ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందలో కష్టపడి పనిచేస్తూ తన జీవితాన్ని మర్చుకున్నాడు. బద అంటే ఏంటి అని ఇప్పుడు అతనికి అర్థమైంది. ఒకరోజు తల్లి మందులు కొని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు. లక్ష్మి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఇప్పుడైనా మారవరా అని ఆమె సంతోషంతో చూసింది. రాము మోకళ్ళ మీద పడిపోయి అన్నాడు, క్షమించు అమ్మా, ఇక నుంచి నేను బడయటగా ఉంటాను. జీవితంలో నిజమైన సంతోషం బడయటతో వచ్చినప్పుడే విలువ ఉంటుంది. తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకుంటే మన జీవితం నిజంగా సార్థకమవుతుంది.